సినిమాల్లో మంచి చూపెడతారు, చెడు చూపెడతారు. చెడుని ఎందుకు ఫాలో అవ్వాలి, మంచిని ఫాలో అవ్వచ్చు కదా అని సినిమా వాళ్ళు అంటారు. నిజం. మనిషి జీవితంలో దరిద్రం ఏంటంటే ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అన్న దాని మీద ఉంటుంది. చుట్టూ ఎవడో పట్టించుకునేవాళ్ళు లేకపోతే ప్రతి ఒక్కడు చెడ్డోడుగానే మారతాడు. చుట్టూ ఉన్న సమాజము, దాంట్లో ఉన్న నైతిక విలువలు, దానికి సంబంధించినటువంటి ఆలోచన తీరు మనం సక్రమంగా లేకపోతే కరెక్ట్ కాదన్నటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉండబట్టినే ఇంకా ఈ సమాజం ఎట్లుంది. ఈ మధ్య కాలంలో దరిద్రంగా తయారవుతున్న వెధవలు ఏంటంటే సమాజాన్ని పట్టించుకోకుండా, లేదా సమాజంలో యాక్సెప్టెన్స్, డ్రగ్స్కి యాక్సెప్టెన్స్, మందుకి యాక్సెప్టెన్స్, సిగరెట్కి యాక్సెప్టెన్స్ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇందులో ఇంకా డ్రగ్స్కి కొంచెం తక్కువ ఉంది. సిగరెట్కి మందుకి ఎందుకు యాక్సెప్టెన్స్ వచ్చింది? సినిమాలలో ఒకప్పుడు మందు తాగిన తర్వాతన ఆ హీరో గారు పాడైపోతాడు, అలా తాగేవాడిని చూసి బెదవగా చూస్తారు. ఆ తర్వాత హీరో ఆ మద్యం మానేయడాన్ని చూసిన తర్వాతనే హీరోగా గుర్తిస్తారు. కాబట్టి ఆ రోజుల్లో మందు తాగడం ఒక వ్యసనం అనేది పబ్లిక్ ఫీల్ అయ్యేవాళ్ళు. అదే సందర్భంలో సిగరెట్ తాగడం తప్పు